Hello students, good morning everybody, welcome to Quest. Today's our topic is 30 basic words to learn English easily. ఇవాళ మన క్లాస్లో 30 పదాలు 30 బేసిక్ వర్డ్స్. ఆల్రెడీ 30 బేసిక్ వర్డ్స్ కాన్సెప్ట్ మనం లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం. ఇది నెక్స్ట్ 30 వర్డ్స్, essential words are necessary words to learn English easily. కంపల్సరీగా తెలుసుకోవాల్సిన మరొక 30 పదాల గురించి ఇవాళ మన క్లాస్ 7లో నేర్చుకుంటున్నాము. చూడండి స్టూడెంట్స్, 30 బేసిక్ వర్డ్స్. సో మన మైండ్ మ్యాప్ టెక్నిక్లో ఇదొక టెక్నిక్, చార్ట్ గీసుకునే టెక్నిక్. లెఫ్ట్ టు రైట్ మనం ఇప్పుడు దాకా సెంటర్లో మెయిన్ కాన్సెప్ట్ పెట్టి దాని చుట్టూరా రాసుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తామంటే లెఫ్ట్ టు రైట్ చార్ట్ని ఎలా గీసుకోవాలో చూడండి. మ్యాప్ని కానీ చార్ట్ కానీ ఎలా గీసుకోవాలో చూడండి. ఫస్ట్ మన బేసిక్ కాన్సెప్ట్ ఏంటి? 30 బేసిక్ వర్డ్స్, 30 పదాలు. ఈ 30 పదాలు దేనికి సంబంధించినవో చూడండి. ఫస్ట్ దీని నుంచి చూడండి, ఇక్కడ ప్రొనౌన్ వర్డ్స్. 30 వర్డ్స్లో ఏమేమి ఉన్నాయో చూడండి. ప్రొనౌన్ వర్డ్స్ ఒక 10 నేర్చుకుంటున్నాం ఇవాళ. క్వశ్చన్ వర్డ్స్ 15, ప్రిపోజిషన్ వర్డ్స్ ఒక 5. మొత్తం 10, 15, 5 మొత్తం టోటల్ 30 వర్డ్స్ ఇవాళ మనం నేర్చుకుందాం. ప్రొనౌన్ వర్డ్స్ మీన్స్ సర్వనామ పదాలు. క్వశ్చన్ వర్డ్స్ మీన్స్ ప్రశ్నారూప పదాలు. ప్రిపోజిషన్ వర్డ్స్ అంటే సెంటెన్స్లో ఆబ్జెక్ట్కి ముందు కానీ వెనక కానీ, ముందు వెనక స్థాన పదాలు, ఒక స్థానాన్ని తెలియచేస్తుంది. అంటే ఈ పదాల యొక్క ఉపయోగం ఏంటో మనం సెంటెన్స్లో చూస్తే ఆ పదం దేనికి ముందు దేనికి వెనక, కొన్ని పదాలకు ముందు వెనక ఉపయోగపడే కొన్ని వర్డ్స్ ఉంటాయి. ఆ వర్డ్స్ సంగతి ఏంటో కూడా ఇవాళ తెలుసుకుందాం. అంటే కొన్ని ప్రొనౌన్ వర్డ్స్, కొన్ని ప్రిపోజిషన్ వర్డ్స్, కొన్ని క్వశ్చన్ వర్డ్స్ మనం ఇవాళ క్లాస్లో నేర్చుకుందాం. మన సెంటెన్స్ స్ట్రక్చర్ ఎప్పుడు కూడా మీకు తెలుసు. మన మెయిన్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ అంటే కర్త, ప్లస్ మీన్స్ సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్. మనం ఎప్పుడు సెంటెన్స్ ఇదే ఫార్మేట్ ఉంటుంది జనరల్గా. సో సబ్జెక్టు, వెర్బ్, ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ మీన్స్ కర్త, వెర్బ్ మీన్స్ క్రియ, ఓ మీన్స్ కర్మ. సో దీంట్లో సబ్జెక్ట్ గురించి ఆల్రెడీ నేర్చేసుకున్నాం. వెర్బ్ అంటే ఏంటో కూడా కాస్త ఐడియా వచ్చింది. ఆబ్జెక్ట్ అంటే కూడా మనకి ఐడియా ఉంది. సో ఈ ఆబ్జెక్ట్కి సంబంధించి కానీ, సబ్జెక్ట్కి సంబంధించి కానీ, వెర్బ్కి సంబంధించి కానీ కొన్ని ఎడిషనల్ పదాలు మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. అవేంటో ఇవాళ క్లాస్లో చూస్తున్నాం. సో ఫస్ట్ క్వశ్చన్ వర్డ్ సంగతి చూద్దాము. చూడండి. వాట్. ఫస్ట్ వర్డ్ వాట్. వాట్ అంటే ఏమిటి. వెన్, వేర్, ఎక్కడ. వెన్, ఎప్పుడు. వై, ఎందుకు. విచ్, ఏది. హూ, ఎవరు. హూజ్, హూమ్, ఎవరిని ఎవరు. క్వశ్చన్ వర్డ్స్ చూడండి. వీటిని మళ్ళీ 3 టైప్స్గా డివైడ్ చేశాను. క్వశ్చన్ వర్డ్స్ మెయిన్గా WH టైప్ ఉంటాయి, HOW టైప్ ఉంటాయి. WHతో కొన్ని క్వశ్చన్ వర్డ్స్ ఉంటాయి, HOWతో కొన్ని క్వశ్చన్ వర్డ్స్ ఉంటాయి. అలాగే డూ, డస్, డిడ్, ఈ 3 వర్డ్స్ కూడా క్వశ్చన్ వర్డ్స్గా యూజ్ చేస్తాం మనము. సో వాటి యొక్క మీనింగ్స్ ఏంటో ముందు తెలుసుకుందాం. ఫస్ట్ WH టైప్ అంటే Wతో స్టార్ట్ అయ్యే క్వశ్చన్ వర్డ్స్. ఇవన్నీ కూడా WHతో ఉంటాయి అన్ని క్వశ్చన్ వర్డ్స్. చూడండి, వాట్, వేర్, వెన్, వై, విచ్, హూ, హూస్. వీటి యొక్క తెలుగు మీనింగ్స్ పక్కన రాసుకున్నాం. అలాగే HOWతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ కొన్ని ఉన్నాయి. హౌ, ఎలా. ఎప్పుడూ కూడా ఎందుకు, ఏమిటి, ఎలా అని క్వశ్చన్స్ అడగడం నేర్చుకోవాలంటారు. ఏదైనా ఒక దాన్ని చూసి ఇది ఏమిటి అని అడాలి. ఇది ఎలా తయారైంది, ఎలా, హౌ. ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడ, వేర్. ఇది ఎప్పుడు వచ్చింది, వెన్. ఎవరు తీసుకొచ్చారు, హూ. ఇలాగా మనకి ఈ క్వశ్చన్ వర్డ్స్ మీద కొంత అవగాహన ఉండాలి. ఏదైనా ఒక ప్రశ్న అడగాలంటే ఈ వర్డ్స్ తెలిసి ఉండాలి. ఏది ఎక్కడ ఉపయోగించాలో కూడా తెలిస్తే సెంటెన్సెస్ మాట్లాడడం చాలా సులభం అయిపోతుంది మనకి. సో బేసిక్ వర్డ్స్ నేర్చుకుంటేనే ఇంగ్లీష్ మాట్లాడడం వస్తుందమ్మా.
మొన్న నేర్చుకున్న 30 బేసిక్ వర్డ్స్ సబ్జెక్ట్ రిలేటెడ్, ఆబ్జెక్ట్ రిలేటెడ్ వర్డ్స్ కొన్ని నేర్చుకుంటే ఇవాళ క్వశ్చన్ రిలేటెడ్ వర్డ్స్ కొన్ని నేర్చుకుంటున్నాం మనం. సో సబ్జెక్ట్ రిలేటెడ్ నేర్చుకున్నవే అయినవి, క్వశ్చన్ రిలేటెడ్ కొన్ని నేర్చుకుందాం, తర్వాత చార్ట్లో తర్వాత క్లాస్లో వెర్బ్ రిలేటెడ్ కొన్ని వర్డ్స్, ఇలాగా కొన్ని వర్డ్స్ మనం ముందుగా కొంత అవగాహన తెచ్చుకోవాలి పదాల మీద. సో అవి నేర్చుకున్న తర్వాత మిగతా కాన్సెప్ట్ సంగతి చూద్దాం మనం. సో ఇవన్నీ క్వశ్చన్ వర్డ్స్, వాటి యొక్క తెలుగు మీనింగ్స్ కూడా నేను పక్కన నోట్ చేశాను చూడండి. క్వశ్చన్ డీటెయిల్గా 1 by 1 చూద్దాం. నెక్స్ట్ సెకండ్ ప్రొనౌన్ వర్డ్స్, సర్వనామ పదాలు. సో నామవాచకం అంటే ఏంటి, సర్వనామం అంటే ఏంటి, ఇవన్నీ మీకు అన్నీ తెలిసినవి. మళ్ళీ మనం ఒకసారి డీటెయిల్గా చెప్పుకుందాం. నౌను, ప్రొనౌను, మన పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉన్నాయి కదా, వాటిలో సెకండ్ ప్రొనౌన్ వర్డ్స్ కొన్ని నేర్చుకుంటున్నాం. అలాగే ఆ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లోనే ఇంకొకటి ప్రిపోజిషన్ అన్నది, దానికి సంబంధించిన వర్డ్స్ కొన్ని మనం ఇక్కడ నేర్చుకుంటున్నాము. సో ప్రొనౌన్ రిలేటెడ్ వర్డ్స్ చూడండి. దిస్ మీన్స్ మన దగ్గర ఏదైనా ఉన్న వస్తువు గురించి మాట్లాడేటప్పుడు దిస్ అంటాము. వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ ఎస్కే. దిస్ మీన్స్ నా దగ్గర ఉన్న దాని గురించి దిస్ అని చెప్తాము. దిస్ అంటే ఇది. నెక్స్ట్ దీస్ అన్నది ప్లూరల్ సెన్స్లో మాట్లాడతాం. ఇటువంటి స్కేళ్ళు 4 ఉన్నాయనుకోండి మన దగ్గర, వాట్ ఆర్ దీస్ అని అడుగుతాము. ప్లూరల్ సెన్స్లోకి వచ్చినప్పుడు వెర్బ్ ఈజ్ కాస్త ఆర్ అయిపోతుంది. ప్లూరల్స్కి ఎప్పుడు ఆర్ వాడతాం. సో వాట్ ఆర్ దీస్ అనేస్తాము. సో వాట్ అనే క్వశ్చన్ వర్డ్స్తో వీటిని యూజ్ చేస్తాం కాబట్టి వీటి రిలేటెడ్ వర్డ్సే మనం నేర్చుకుంటున్నామమ్మ ఈ క్లాస్లో. క్వశ్చన్ రిలేటెడ్ వర్డ్స్నే మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాము. వాట్తో దిస్ అంటే సరిపోదు. వాట్ దిస్కి మధ్యలో ఈజ్ అనే వెర్బ్ని చేర్చాల్సి ఉంటుంది, హెల్పింగ్ వెర్బ్. వాట్ ఈజ్ దిస్ మీన్స్ వాట్ ఈజ్ దిస్, ఈ థింగ్ చూపించి అడుగుతున్నప్పుడు ఒకటే అయితే దిస్, చాలా ఉంటే దీస్ అంటే ఇవి, మన దగ్గర ఉన్న దాని గురించి అయితే. దట్ అంటే అది, నాకు దూరంగా ఉన్న వస్తువు చూపించి వాట్ ఈజ్ దట్ అంటాను. అంటే అదేంట్రా అక్కడ ఏదో ఉంది అది చూపించి అడిగితే వాట్ ఈజ్ దట్ అంటాం. దట్ అంటే అది, వాటితో కలుపుతున్నాను. ఏదైనా ఒక వస్తువు గురించి అడుగుతున్నప్పుడు వాటితోనే అడుగుతాము. ఇదేంటి, అదేంటి, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి అన్నప్పుడు ప్లేస్ గురించి మాట్లాడుతున్నప్పుడు వేరు వచ్చేస్తుంది. చూడండి. నెక్స్ట్ థర్డ్ వన్ దీస్, ఇవి. ఫోర్త్ వన్ దట్ అంటే అది, దోస్ అంటే అవి. మనకి దూరంగా ఉన్న ఒక వస్తువు అయితే దట్, అక్కడ చాలా వాటి గురించి మాట్లాడుతున్నప్పుడు దోస్ అవుతుంది. నెక్స్ట్ ఈచ్ అంటే ప్రతిదీ, అది వస్తువైనా అవ్వచ్చు, మనుషులు అనుకోండి. ఈచ్ వన్ అంటాం. ప్రతి ఒక్కళ్ళు రావాల్సిందే క్లాస్కి, ప్రతి ఒక్కళ్ళు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిందే. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ షుడ్ లెర్న్ స్పోకెన్ ఇంగ్లీష్. కంపల్సరీగా నేర్చుకోవాలని చెప్పేటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ అంటారు. అంటే మనుషులకి వస్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంటాము. అంటే ప్రతి వస్తువు కావాలి నాకు, అక్కడ ఉన్న ప్రతిదీ కూడా నాకు కావాల్సిందే అని చెప్పేటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఐ మస్ట్ హ్యావ్, నాకు కావాల్సిందే అలా చెప్పేటప్పుడు ఈచ్ అనే వర్డ్ వాడతాం. నెక్స్ట్ ఇంకొక ప్రొనౌన్ వర్డ్ సమ్వన్ ఆర్ సంబడి. అంటే సమ్వన్ కమ్ హియర్, ఎవరో ఒకళ్ళు రండి ఇక్కడికి. సమ్వన్ అంటే ఎవరో ఒకళ్ళు. నెక్స్ట్ ఆల్ మస్ట్ హియర్ అంటారు. అంటే అందరు ఇక్కడ ఉండాల్సిందే, అన్నీ ఇక్కడ ఉండాల్సిందే. సో థింగ్స్కి మనుషులకి ఇద్దరికి వాడతాము ఈ ఆల్ అనే వర్డ్. అంటే అన్నీ, అందరూ. ఓకే స్టూడెంట్స్. నెక్స్ట్ మెనీ మీన్స్ చాలా ఉన్నాయి అక్కడ అంటాం. అంటే థింగ్స్ రిలేటెడ్ ఎక్కువగా మాట్లాడతాము. చాలా, మెనీ మీన్స్ చాలా. ఎయిదర్ ఏదో ఒకటి తీసుకోండిరా, 2 ఉన్నాయి అక్కడ, ఏదో ఒకటి తీసుకోండి మీరు అంటే ఎయిదర్ ఏదో ఒకటి. నెయిదర్ ఏ ఒక్కటి కాదు, ఏ ఒక్కటి వద్దు. నెయిదర్ ఆఫ్ దీస్ ఐ వాంట్, నాకు ఏది వద్దు, ఏదో ఒకటి తీసుకోండి, ఏది వద్దు. ఇలా చెప్పేటప్పుడు నెయిదర్ ఏ ఒక్కటి వద్దు, ఏ ఒక్కటి కానీ అన్న మీనింగ్లో నెయిదర్ వాడతాం. సో ఈ పదాల యొక్క మీనింగ్స్ తెలియాలి, ఆ పదాన్ని సెంటెన్స్లో ఎలా వాడతాం అన్నది కూడా మనకి తెలిసి ఉండాలి. ఓకే. నెక్స్ట్ పొజిషన్ వర్డ్స్ అని వచ్చేద్దాం. ప్రీ మీన్స్ ముందు, పొజిషన్ అంటే స్థానం, అంటే ఒక ప్లేస్ గురించి,
ఒక ప్లేస్కి సంబంధించి తెలియచేసే వర్డ్స్ అంటే ముందు వెనక స్థానాన్ని తెలియచేసే పదాలు ప్రిపోజిషన్ వర్డ్స్ అంటాం. వీటి గురించి డీటెయిల్గా మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఇంకొకసారి తెలుసుకుందాం. ఇక్కడ ఓన్లీ మీనింగ్స్ వరకు నేర్చుకుందాం ఫస్ట్. సో వీటిలో ఆన్ మీన్స్ పైన. వేర్ ఈజ్ ద పెన్? సో పెన్ ఎక్కడుంది? వేర్ ఈజ్ ద పెన్? ద పెన్ ఈజ్ ఆన్ ద టేబుల్ అని చెప్తాం. ఈ ఆన్ అనేది దాని యొక్క పొజిషన్ చెప్తుంది. పొజిషన్ అంటే దాని యొక్క స్థానం ఎక్కడుంది? పైన ఉందని చెప్తుంది. పైన అని చెప్పేది ఏమవుతుంది? పొజిషన్ వర్డ్ అంటాము. ఆ పొజిషన్ వర్డ్ని స్థాన పదాలు అంటారు. అది ముందుందా, వెనకుందా, మీద ఉందా, పైన ఉందా, కింద ఉందా, లోపల ఉందా, ఇలాంటివన్నీ చెప్పే వర్డ్స్ని ప్రిపోజిషన్ వర్డ్స్ అంటాము. ఆన్ మీన్స్ పైన, ఇన్ మీన్స్ లోపల, బిలో మీన్స్ కింద, ఎబో మీన్స్ పైన, పైనన్నా ఆనన్నా ఇంచుమించు ఒకటే మీనింగ్. టూ అంటే మన తెలుగులో మీనింగు కి, నాకు ఇది కావాలి. ఐ వాంట్ టు నో దిస్, నాకు ఇది తెలియాలి అంటాం. నాకు ఇది తెలియాలి అంటాం. ఐ వాంట్ టు నో దిస్, నాకు ఇది తెలియాలి. నాకు అనే పదానికి ఇంగ్లీష్ మీనింగ్ టు. సో ఈ టూని ఎక్కడ ఎలా ఉపయోగించాలి ఏంటన్నది సెంటెన్సెస్లో చూద్దాం. అంతా ఈ వర్డ్స్ అన్నీ కూడా ఈ S+V+O ఫార్మేట్లోనే మనం చూస్తామమ్మా. సేమ్ ఇదే ఫార్మేట్లో ఈ వర్డ్స్ అన్నిటిని ఎలా యూజ్ చేస్తామన్నది చూడడమే ఇవాళ మన టాపిక్. సో ఈ చార్ట్ అంతా కూడా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి, నేర్చుకోండి. ఈ చార్ట్ మనం ఈ విధంగా డ్రా చేసుకోవడం వల్ల ఏంటంటే ఈ వర్డ్స్ అన్నీ కూడా ఎక్కడెక్కడ ఏ విధంగా యూజ్ చేస్తామన్నది మనకు చార్ట్ చూడంగానే మన బ్రెయిన్లో స్ట్రైక్ అవుతుంది. ఎలా యూజ్ చేయాలి, ఏ వర్డ్తో ఏ వర్డ్ని ఎలా మ్యాచ్ చేయాలి, ఎలా యూజ్ చేస్తే సెంటెన్స్ ఫామ్ చేయగలుగుతామన్నది మనకి ఒక ఐడియా వస్తుంది. సో WH టైప్ HOW వర్డ్స్ అయినాక క్వశ్చన్ వర్డ్స్ ఫామ్ చేయడంలో డూ, డస్, డిడ్ అని ఈ 3 వర్డ్స్ని కూడా మనం యూస్ చేయాల్సి ఉంటుంది. వాటి యొక్క మీనింగ్ ఏంటి? డూ, డస్, డిడ్ అంటే చెయ్యడం. డూ మీన్స్ చేయడమే, డూ, డస్ రెండింటి మీనింగ్ చేయడమే. డూ మీనింగ్ కూడా చేయడమే. కానీ ఆ చెయ్యడం, ఆ చేసే పని ఎప్పుడు చేస్తున్నట్టు? ఇప్పుడు చేస్తున్నట్ట, గతంలో చేస్తున్నట్ట. ఇప్పుడు చేసేటట్టయితే డూ, డస్లో చెప్తాము. గతంలో చేసినట్టయితే ఆ పని డిడ్లో చెప్తాము. ఓకే, ఆ సెంటెన్సెస్లో ఎలా యూజ్ చేస్తామన్నది 1 by 1 మనం చూద్దాము. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం 1 by 1. చూడండి, ఫస్ట్ WHతో మొదలు పెడదాం మనం. ఎగ్జాంపుల్స్ 1 by 1 చూద్దాం. చూడండి, ఫస్ట్ ఎగ్జాంపుల్ నోట్ చేసుకున్నారమ్మా? అందరూ నోట్ చేసుకోవాలి. ప్రతిదీ నోట్ చేసుకోవాల్సి ఉంటుంది కంపల్సరీగా. మీరు నేర్చుకోవాలనుకుంటే ప్రతిదీ రాసుకోవాలి. సో ఫస్ట్ క్వశ్చన్ వర్డ్తో మనం స్టార్ట్ చేద్దాము. WHAT, వాట్ మీన్స్ ఏమిటి? క్వశ్చన్ వర్డ్. సో వాట్తో సెంటెన్స్ స్టార్ట్ చేద్దాం. వాట్, దిస్ కలుపుకుందాం. ఒక ప్రొనౌన్ వర్డ్, క్వశ్చన్ వర్డ్ కలుపుకుంటే మనం రాసేద్దాం. ఇక్కడ చూడండి, వాట్ ఈజ్ దిస్. ఈ క్వశ్చన్లో మనకి ఫార్మేట్ ఎప్పుడు కూడా ఒకే ఫార్మేట్ అమ్మా. సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. మనకి ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? వాట్. మీకు ఒక డౌట్ రావాలి, మన సబ్జెక్ట్ ఎప్పుడు కూడా ఐవి, యూ, దే, హీ, షీ, ఇట్టే కదా మేడం, మరి వాట్ సబ్జెక్ట్ అని ఎందుకు అంటున్నారు అని మీకు డౌట్ రావాలి. ఎందుకంటే ఈ వాట్ అన్న వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది ఒక్కసారి మనం వెనక్కి వెళ్ళాలి. వాట్ మీన్స్ ఏంటి? ఏమిటి. ఏమిటి అని మనం దేని గురించి అడుగుతున్నాం? ఒక థింగ్ గురించి మాట్లాడుతున్నాము. థింగ్ అంటే ఎందులోకి వస్తుందమ్మా? థింగ్స్ దేని రిలేటెడ్? ఇట్ రిలేటెడ్. ఇట్ రిలేటెడ్ వర్డ్ వాట్ అయింది కాబట్టి హియర్ క్వశ్చన్ వర్డ్స్ అన్నీ కూడా సబ్జెక్ట్లోకి వస్తాయి. ఓకే, గాట్ ఇట్? అర్థమవుతుందా? క్వశ్చన్ వర్డ్స్ ప్రతిదీ కూడా ఒక సబ్జెక్ట్ రిలేటెడ్ అవ్వచ్చు, ఒక పర్సన్ రిలేటెడ్ అవ్వచ్చు, ఒక ప్లేస్ రిలేటెడ్ అవ్వచ్చు, పర్సన్ అవ్వచ్చు, ఒక ప్లేస్ రిలేటెడ్ ఏదైనా అవ్వచ్చు క్వశ్చన్ వర్డ్. సో ఇట్ అంటే థింగ్ మీన్స్ ఇట్లోకి వస్తుంది. పర్సన్ అంటే ఎందులోకి వచ్చేస్తారు? హీ, షీలోకి వచ్చేస్తారు. ప్లేస్ అంటే పలానా ప్లేస్ విజయవాడ అని చెప్తున్నాం. విజయవాడ అన్నది కూడా ఒక నేమ్.
నేమ్ వచ్చిందంటే సేమ్. ఆ నేమ్ని బట్టి విజయవాడ అన్నది ఒక ప్లేస్ పేరు కాబట్టి విజయవాడని మనం అబ్బాయి అమ్మాయిగా ట్రీట్ చేయలేము, ఒక థింగ్గానే ట్రీట్ చేస్తే ఇట్ కింద ట్రీట్ చేస్తాం. సో అన్ని క్వశ్చన్ వర్డ్స్ ఇందులోకే వచ్చేస్తాయి, ఇట్లోకే వస్తాయి. కాబట్టి వాట్ అన్నది ఇక్కడ ఏంటమ్మా? సబ్జెక్ట్. ఓకే, వాట్ సబ్జెక్ట్ అండి. ఈజ్ అన్నది మనకు తెలుసు, హెల్పింగ్ వర్బ్. హెల్పింగ్ వర్బ్. దిస్ అని దేన్ని అంటాము? ఇది, అది, ఇవన్నీ. సో ప్రొనౌన్ వర్డ్స్లో వచ్చేవన్నీ కూడా ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఎక్కువగా ఉంటాయి. సబ్జెక్టివ్ ప్రొనౌన్స్, ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్. వాట్ అన్నది క్వశ్చన్లో అయినప్పుడు థింగ్ రిలేటెడ్ దిస్ అంటే ఇది అన్నది ఇక్కడ ఆబ్జెక్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఎప్పుడైనా సబ్జెక్ట్ వెర్బ్ తెలిసాక రిమైనింగ్ సెంటెన్స్ అంతటిని ఆబ్జెక్ట్లోకి తీసుకోవాలని ఫస్ట్ క్లాస్ నుంచి చెప్తున్నాను. సో దిస్ ఎందులోకి వస్తుంది? ఆబ్జెక్టివ్ దాంట్లోకే వచ్చేస్తుంది. సో సబ్జెక్ట్ తెలిసింది, వెర్బ్ తెలిసింది, ఆబ్జెక్ట్ తెలిసింది. వాట్ ఈజ్ దిస్? అదే తెలుగులో దీన్ని అడగాలంటే ఎలా అడుగుతాము? ఇది ఏమిటి అని అడుగుతాము. ఇది ఏమిటి? ఒక వస్తువు చూపించి ఇది ఏమిటి అంటాం. ఇది అన్నది ఎక్కడ వచ్చింది? సెంటెన్స్ స్టార్టింగ్ వచ్చింది అంటే ఫస్ట్ వచ్చింది, సబ్జెక్ట్ వెనక వచ్చింది. అంటే ఆబ్జెక్ట్ ఫస్ట్ వస్తే సబ్జెక్ట్ వెనక వస్తుంది. తెలుగులో హెల్పింగ్ వర్బ్ అన్నిసార్లు ఉండదు, ఓకే, కానీ ఇంగ్లీష్లో కంపల్సరీగా హెల్పింగ్ వర్బ్ వాడవలసి ఉంటుంది. ఓకేనా? ఇది ఏమిటి, ఇది ఏమి అయి ఉంటుంది అని మనం డీటెయిల్డ్గా అడగం. యాక్చువల్గా ఇది ఏమి అయి ఉంటుంది, ఉండడాన్ని ఈజీగా చెప్తున్నాం మనం. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, యామ్, ఈజ్, ఆర్, వజ్, వర్, విల్, షల్, ఇవన్నీ కూడా అర్థం ఏంటి? ఉండడం. ఒక వస్తువు ఒక చోట ఉండడం, ఒక పర్సన్ ఒక చోట ఉండడం గురించి తెలియజేస్తాయి. ఆ ఉండడం అన్నది కంపల్సరీగా తెలుగు క్వశ్చన్లో ఎప్పుడూ ఉండదమ్మా. జనరల్గా మాట్లాడతాం. ఇదేంటి అంటాం, ఇది ఏమి అయి ఉంటుంది అన్న భాష మనం మాట్లాడడం, తెలుగు గ్రాంధికం అయిపోతుంది. సో ఇది ఏమి అయి ఉండవచ్చు అని అడగం. సో ఇదేంటి జస్ట్ చూపించి ఇదేంటి అంటాం. ఇది ఏమి అయి ఉంటుంది, ఉంటుంది, ఉంది అని అడిగితే ఈజ్ అర్థం వచ్చేసింది. సో తెలుగులో అయితే ఇది ఏమి, ఇది ఏమిటి అని వదిలేస్తాం. ఇంగ్లీష్లో మాత్రం వాట్ దిస్ అంటే సరిపోదు. ఇది ఏమిటి, ఇది అంటే దిస్, ఏమిటంటే వాట్. వాట్ దిస్ అంటే మీనింగ్లెస్గా ఉంటుంది. కంపల్సరీగా హెల్పింగ్ వర్క్ పడాల్సిందే అక్కడ. ఈజ్, వాట్ ఈజ్ దిస్. ఈజ్ ఎందుకు రాశాను? థింగ్ రిలేటెడ్. థింగ్ రిలేటెడ్స్కి ఎప్పుడు ఏం వాడాలి? ప్రజెంట్లో ఈజే వాడతాము. సింగులర్ అయితే ఈజ్, ప్లూరల్లో ఉంటే ఆర్ వాడాల్సి ఉంటుంది. సింగులర్స్కి ఈజ్, ప్లూరల్స్కి ఆర్ వాడతాం. సో వాట్ ఈజ్ దిస్, వాట్ ఈజ్ దట్, అక్కడేముంది, ఇక్కడేముంది, ఇలాగ ఏమిటి అని అడిగేవన్నీ కూడా ఇదే. వాట్ ఈజ్ యువర్ నేమ్, వాట్ ఈజ్ దిస్, వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ దిస్ ప్లేస్. ఇలాగ ఏదైనా దేని గురించైనా అడగాలంటే వాటితో మొదలు పెడతాము. నెక్స్ట్ సెకండ్ వన్, వేర్. వేర్ అంటే ఎక్కడ, ఎక్కడ ఉంది. ఒక థింగ్ గురించే మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి థింగ్స్ రిలేటెడ్ ఇక్కడ మాట్లాడుకుంటాం. వేర్, వేర్ అన్నది కూడా ఏంటి? సబ్జెక్టే. వేర్ ఈజ్, వేర్ ఈజ్, వేర్ ఈజ్ సింగులర్గా మనకు ట్రీట్ చేస్తాం. వేర్ ఈజ్ ద బుక్, వేర్ ఈజ్ ద బుక్. క్వశ్చన్ ఒకటే, ఆన్సర్స్ 3 టైప్స్లో రాస్తాం మనం. ఎప్పుడు తెలుసు కదా, పాజిటివ్, నెగటివ్, క్వశ్చన్. ఆల్రెడీ క్వశ్చన్ వచ్చేసింది. సో దీనికి నెగటివ్, పాజిటివ్ 2 ఆన్సర్స్ వచ్చేస్తాయి. వేర్ ఈజ్ ద బుక్, వేర్ ఈజ్ ద బుక్. ద బుక్ పుస్తకం ఎక్కడ ఉంది. సో ఈ బుక్ చూపించి ఈ బుక్ ఇక్కడ ఉంది, సో దాని మీద చూపించి అడుగుతున్నాం. వేర్ ఈజ్ ద బుక్. వేర్ అంటే ఎక్కడ. తెలుగు క్వశ్చన్ ఏమవుతుంది? పుస్తకం ఎక్కడ ఉంది, పుస్తకం ఎక్కడ ఉంది. యాక్చువల్గా తెలుగులో అడిగేది ఇది. ఆ పుస్తకం, ఆ పుస్తకం ఎక్కడుంది అని అడుగుతాం. ఆ పుస్తకం ఎక్కడుంది. ఆ అన్న ఇక్కడ ఒక పుస్తకం అన్న ఒకే మీనింగ్గా తీసుకుంటే, ఒక పుస్తకం అన్నప్పుడు ద బుక్ అని యూస్ చేస్తాము. సో ద ఎందులోకి వస్తుంది మీకు తెలుసు, ఆర్టికల్స్ అని ఉన్నాయి ఇంగ్లీష్లో. ఏ, ద, వాటి గురించి కూడా మనం నేర్చుకుందాం 1 by 1. సెంటెన్స్లో వచ్చినప్పుడు జస్ట్ ఒకసారి మీకు చెప్తా ఉంటారు వాటి గురించి. వేర్ ఈజ్ ద బుక్. ఇక్కడ మనకి వేర్ అన్నది సబ్జెక్టు, ఈజ్ అన్నది వెర్బ్, ద బుక్ అన్నది ఏమవుతుంది? ఆబ్జెక్ట్. ఎప్పుడు కూడా సెంటెన్స్లో
ప్రతి వర్డ్ ఎందులోంచి ఎక్కడ వచ్చింది ఏమిటి ఏదన్నది తెలుసుండాలి. వేర్ ఈజ్ ద బుక్? ద బుక్ అన్నప్పుడు ఆన్సర్. ఆ పుస్తకం ఎక్కడ ఉందంటే ఏమని చెప్తాం? ఆ పుస్తకం బల్ల మీద ఉంది అంటాం. ఆ పుస్తకం బల్ల మీద ఉంది అంటాం ఆన్సర్. అప్పుడు ఆన్సర్ అలా అయినప్పుడు ఇక్కడ ఆన్సర్ ద బుక్తోనే స్టార్ట్ చేస్తాం. వేర్ ఈజ్ ద బుక్ అన్నప్పుడు ద బుక్ ఈజ్ ఎక్కడ ఉంది? ద బుక్ అన్నది ఇక్కడ సబ్జెక్ట్ అయిపోయింది. ఇక్కడ ఆబ్జెక్ట్ కాస్త ఆన్సర్లు ఏమైంది? సబ్జెక్ట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ద బుక్ ఈజ్ వెర్బే, ఆన్సర్ కూడా అదే ఫార్మేట్, క్వశ్చన్ అదే ఫార్మేట్. ఆబ్జెక్ట్ కాస్త ఆన్సర్కి వచ్చేసరికి ఏమవుతుంది? సబ్జెక్ట్ అయిపోతుంది. ద బుక్ ఈజ్ ఎక్కడుంది? టేబుల్ పైన. సో ఆన్ అనే ప్రిపోజిషన్ మనం ఇప్పుడే నేర్చుకున్నాం టేబుల్లో. ఆన్ ఇక్కడ వచ్చేసింది చూడండి. ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. టేబుల్కి ముందు దా వాడాలి. సో ఒక నౌన్స్ ముందు మీన్స్ థింగ్స్ సంబంధించి దేనికి సంబంధించి అయినా ఏ అండ్ దాల్ని మనం వాడుకుంటాము. ఏవి ఎక్కడ వాడాలో నెక్స్ట్ క్లాస్లో మనం చూద్దాం వన్ బై వన్. ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్ అన్నది ఏమైంది? ఆబ్జెక్ట్ అయింది. ఈ ఆబ్జెక్ట్లో ఆన్ ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. ఆన్ మీన్స్ ప్రిపోజిషన్. ద టేబుల్ అన్నది నౌన్. సో ఆబ్జెక్ట్లో ఏమేమి వచ్చినాయి? ప్రిపోజిషన్ ఒకటి తెలిసింది, ఇది ఆర్టికల్ అని తెలిసింది, ఇది నౌన్ అని తెలిసింది. ప్రతి వర్డ్ ఏది ఎందులోకి వెళ్తుందో తెలిసి ఉండాలమ్మా. ఇప్పటి నుంచి వచ్చే ప్రతి సెంటెన్స్లోనూ ఈ విధంగా మీరు ఐడెంటిఫై చేయగలిగితే ఏ వర్డ్ ఎక్కడ యూజ్ చేయాలన్నది మనకి ఒక ఐడియా వచ్చేస్తుంది. చూడండి, ఒక పదానికి ముందు వచ్చే పదాన్ని ప్రిపోజిషన్ అంటున్నాం. ప్రిపోజిషన్ ద టేబుల్కి ముందు వచ్చింది ఆన్. వెర్బ్ తర్వాత నౌన్కి ముందు వస్తుంది. ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. టేబుల్ పైన ఉంది. అది టేబుల్ కింద అంటే టేబుల్ కింద. కింద అనేది ప్రిపోజిషన్లో చూసాం ఆల్రెడీ. ప్రిపోజిషన్లో రాసాం ఏమని? కింద అంటే బిలో. ద బుక్ ఈజ్ బిలో ద టేబుల్. బిలోనే అండర్ అని కూడా అంటారు. అండర్ మీన్స్ కింద, బిలో అన్నా కూడా కింద. ద బుక్ ఈజ్ అండర్ ద టేబుల్, బిలో ద టేబుల్. ఆ బుక్ ఈ సర్వులో లోపల కబ్బోర్డ్లో ఉందనుకోండి. ద బుక్ ఈజ్ ఇన్ ద కబ్బోర్డ్. లోపల ఉంది. లోపల ఉంటే ఏం చెప్తాము? ఇన్ అని చెప్తాము. అదే కింద ఉంటే అండర్ ఆర్ బిలో చెప్తాం. ఇంతేనమ్మా, ఈజీ. ఆ వర్డ్స్ రాసే పద్ధతి తెలిస్తే మీనింగ్ని బట్టే వర్డ్స్ యూజ్ చేస్తాం. ఇంతే సింపుల్గా మనం సెంటెన్సెస్ ఫామ్ చేయొచ్చు. సో వేర్ గురించి, ఆ ప్లేస్ గురించి మాట్లాడతాము. వేర్ ఎక్కడ అన్నది ఒక ప్లేస్ గురించి చెప్తుంది. ఓకే, వాట్ అన్నది వాట్, ఏమిటి. ఏమిటి అన్నది దేని గురించి చెప్తుంది? థింగ్ గురించి చెప్తుంది. థింగ్స్ రిలేటెడ్ ఫస్ట్ వన్. సెకండ్, థర్డ్ ఏం రాసుకున్నాం మనం? వ్యాన్, ఎప్పుడు. ఎప్పుడు అన్నది ఏంటి? టైం గురించి చెప్తుంది. టైం గురించి చెప్తుంది. వెన్ ఈజ్ యువర్ బర్త్డే? వెన్ ఈజ్ యువర్ బర్త్డే? నీ బర్త్డే ఎప్పుడు అని అడిగినప్పుడు వెన్ అంటే ఎప్పుడు అని చెప్తున్నాం. వెన్ ఈజ్ యువర్ బర్త్డే అంటే మై బర్త్డే ఈజ్ ఆన్ 4th July ఆర్ 10th March ఇలా చెప్తూ ఉంటాం. ఆన్సర్ సందర్భానుసారంగా యూజ్ చేస్తాం. మిగతా క్వశ్చన్ వర్డ్స్ గురించి మనం పార్ట్ 2లో నేర్చుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ స్టూడెంట్స్.